రోజుకి ఇన్నని ఏమైనా పెట్టుకుంటారా ఇలా ఇన్ని తినాలి అని? వారానికి ఒకసారి. మరి రాత్రిపూట అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏవో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగానే అటువంటి శబ్దాలు వస్తాయా? శవాలు లేచి కూర్చుంటాయా? కోరిక నెరవేర్చుకుంటుంది. నీకు కొన్ని కోరికలు ఉన్నప్పుడు నెరవేరినప్పుడు ఏం చేస్తావు? నెరవేర్చుకోవాలి. పైన పరమేశ్వరుడు కూడా. అమ్మ, ఒక ఆడపిల్లగా సెక్స్ ఫీలింగ్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అలాగే మీకు కూడా సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. వచ్చేటప్పుడు మీరు దాని నుంచి ఎలా అధిగమించుకుంటారు? త్యాగంలో ఒక భాగంగా కామాన్ని కూడా త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. లేడీగా మీరు ఎందుకు అఘోరాలాగా మారాల్సి వచ్చింది? నేను కాటిల్లే ఉంటాను, శివాల మధ్యలో మంచి ఆనందం ఉంది శ్మశానంలోనే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే మనం రీసెంట్ కాలంలో చూసాం, ఒక వీడియో చాలా వైరల్ అయింది. కేదార్నాథ్లోని లేడీ అఘోరి తిరుగుతున్నట్టు ఆ వీడియోస్ ఇప్పటికే మీరు అందరూ కూడా చూసి ఉంటారు. అయితే ఇవాళ ఆమెని మనతో పాటు మాట్లాడదాము, అలాగే నాకున్న కొన్ని సందేహాలు కూడా తెలుసుకుందామని చెప్పి ఆ అమ్మతో మాట్లాడడానికి ఇవాళ ఆవిడ దగ్గరికి రావడం జరిగింది. ఆవిడే నాగసాధు అఘోరి గారు. ఆవిడతో మాట్లాడదాం, చాలా సందేహాలు తెలుసుకుందాం. ఆవిడ ఎందుకని అఘోరలాగా మారాల్సి వచ్చింది, అఘోరి అయిన తర్వాత ఆవిడ ఎటువంటివి ఫేస్ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, అసలు ఇప్పుడు హైదరాబాద్ రావడానికి గల కారణాలు కూడా ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జయ శ్రీకాళి. గురుదత్తే నమః. మహాదేవ శంభో శంకర. ముఖ్యంగా అఘోరాలు అనేసరికి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మగవారే ఉంటారు అఘోరాలు, అండ్ వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళలేము, చూస్తేనే భయపడుతూ ఉంటారు. అయితే లేడీగా మీరు ఎందుకు అఘోరాలాగా మారాల్సి వచ్చింది? అసలు ముందు నుంచి మీరు అఘోరారేనా, లేకపోతే మీ జీవన శైలి ఏ విధంగా ఉండేదండి? నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇందులోకి వచ్చాను. ఇప్పుడు నాకు 25, 26 నడుస్తున్నాయి. 26 ఇయర్స్. ఇంకా కొన్ని రోజులలో 26 పడతాయి. అది చిన్నప్పటి నుండే కన్నెతనం నుండే వెళ్ళిపోయాము. కన్నెతనం నుండే ఫ్యామిలీని దూరం చేసుకొని అప్పుడే దైవ సంకల్పంలో ఉండిపోయాము. అక్కడక్కడ కొన్ని చేస్తూ ఉండి అలా మా గురువుగారు కలిశారు, నన్ను తీసుకొని వెళ్ళారు. ఫిమేల్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆడవాళ్ళు చాలా తక్కువ మంది మగవారిని చూశారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి కుంభమేళకు మాత్రమే బయటకు వస్తాం. ఒక కుంభమేళ అనేది మాకు పెద్దది, పుష్కరం లాంటిది. అక్కడ మాత్రమే బయటికి వస్తుంటాము, మిగతా టైంలో బయటికి రాము. ఇప్పుడు నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే, లోక కళ్యాణం చేయాలి, నాకున్న జ్ఞానాన్ని నాకున్న శక్తిని 10 మందికి సాయం చేయాలి, 10 మంది కష్టాలు తీర్చాలి అనేది ఆ సంకల్పంతో నేను బయటికి రావాల్సి వచ్చింది. ఒక ఆడపిల్ల ఇలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కుటుంబం దగ్గర నుండి చాలా ఉంటుంది. మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఓకే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉన్నా మీ వెనకాల ఉన్న కుటుంబం కూడా అసలు ఏంటి అమ్మాయి ఎందుకు ఇట్లాగా, మీరు అనుమతించొద్దు, అసలు ఆమెను ఇట్లా పంపించొద్దు అని చెప్పి చాలా వ్యతిరేకలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా ఏమీ లేదు. వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. నేను కొండగట్టు అటు వెళ్ళినప్పుడు, లేకుంటే నేను ఇటు నుండి మళ్ళీ ఢిల్లీ సైడ్ హరిద్వార్ సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మీ అమ్మ వెళ్తుంది అని చెప్తారు. ఎవరో ఒకరు వాళ్ళకు చెప్తుంటే వాళ్ళు అంటారు వస్తే బాగుండు, కలిస్తే బాగుండు అని. కానీ కలవడం లేదు ఏమనేది. అంటే బంధుత్వాలు ఉండయమ్మ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ అంగీకరించారు. ఫస్ట్ ఎవరైనా ఏ తల్లి తండ్రి అయినా అంగీకరించారు. ఇక నేను అడుగుతుండగా నేనే ఇంకా నాకు అనిపించింది, నేనే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సరే వెళ్ళిపోయింది కదా, భక్తురాలు అయిపోయింది, లీలం అయిపోయిందని వాళ్ళు కూడా ఆనందం. ఇప్పుడు చాలా మొత్తం దైవ సన్నిధిలోనే ఉంటారు, అంటే దైవారాధన చేసుకుంటూనే ఉంటారు. ఆహా. అయితే ఇంకొకటి అమ్మ, ఆడవాళ్ళు అనేసరికి ముఖ్యంగా మనం మొత్తం ఒళ్ళు కప్పుకొని ఉండాలి. ఆడవాళ్ళందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి కళలు ఉంటాయి, మనం ఈ విధంగా బతకాలి, ఈ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇంత లగ్జరీగా ఉండాలి, ఇంత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చాలా కళలు ఉంటూ ఉంటాయి. మరి మీరు ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మీ దరికి రానివ్వలేదా? వచ్చినా కూడా మీరు పెద్దగా పట్టించుకోలేదా? నాకైతే ఇప్పటివరకు అయితే అలాంటి ఏమో రాలేదమ్మా. అలాంటి ఎందుకు వస్తాయి? చిన్నప్పుడే నుండే ఇవన్నీ వదిలేసినప్పుడు మాకు ఏది కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని బట్టి మాకు శిక్షణ ఇచ్చేటప్పుడే అన్నీ ఆపేస్తారు. మోమాయ అంటాం మేము. మోమాయ అంటే ఇందులో ఏది ఆలోచన రాకుండా సర్వస్వం అయిన నామస్మరణ చేస్తూ, అమ్మవారి నామస్మరణ చేస్తూ, వాళ్ళలో లీలమైపోతుంటూ, తాంత్రిక విద్యలో లీలమైపోతుంటూ, ఈ శివాల మధ్యలోనే తిరుగుతూ, కాటిలో ఉంటూ ఇదే పెద్దది అయిపోయింది కదా. ఇంకా వేరే ఆలోచన ఎక్కడ వస్తుంది? రాదు కదా. ఇప్పుడు మీరు అన్నది ఇంకోటి, అందరూ ఆడపిల్ల అంటేనే వాళ్ళు అంత డ్రెస్సింగ్ చేసుకుంటారు ఇది అంటారు. నేను తల్లి గర్భంలోకి వచ్చింది వితౌట్ డ్రెస్, బట్ట లేకుండా వచ్చాను. నేను మరణించిన తర్వాత నా శవాన్ని కూడా ఒక కాటి
ఒక పాడ మీద తీసుకుపోయి కాటిలో పెట్టినంత అప్పుడు కూడా నా బట్ట మొత్తం తీసేస్తారు. ఎలా అయితే తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చానో మళ్ళీ అలాగే పోతాను. మధ్యలో సృష్టించుకుంది మానవుడు బట్ట. అది ఎంతవరకు మాలాంటి వాళ్ళకు పనికిరాదమ్మా బట్ట అనేది. కానీ మీరు ఇలాగా సమాజంలోని అందరి ముందు తిరిగేటప్పుడు 100 కళ్ళు 100 రకాలుగా చూస్తూ ఉంటాయి. నేను పట్టించుకోను, చూస్తే వాళ్ళు చూస్తే నేను పట్టించుకోనమ్మా. ఓకేనా? మీకు ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మానవుడికి బట్ట లేదు. అవును, మానవ జీవికి ఒకప్పుడు బట్ట లేదు. ఒక 1000 years కిందట పోదాం, బట్ట ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎక్కడ వచ్చింది బట్ట? అప్పుడు అందరు దిగంబరులే కదా. మరి అప్పులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే కామానికి పురుషులు అయితే కానీ లేకుంటే స్త్రీలు అయితే కానీ కామాన్ని కంట్రోల్ చేసుకోలేకనో లేదంటే ఒక వ్యసనాలకు అలవాటయ్యి అలా చేస్తారు తప్ప ఆలోచనతోని దురదృష్టితో చూస్తారు తప్ప అందరు చూస్తారు అని మాత్రం నేను చెప్పలేను. అందరు ఒకేలాగా చూడరు కదా, అందరు ఒకేలాగా ఆలోచించారు కదా. మరి 10 మంది ఉంటే అందులో ఎవడో ఒక్కడే అలా ఆలోచిస్తాడు. ఆ పాపం పరమేశ్వరుడు చూసుకుంటాడు, కాళీమాత చూసుకుంటది. నేను పట్టించుకోను అవన్నీ, అలాంటి విమర్శలను నేను పట్టించుకోనమ్మా. నా భక్తి ఏందో నేనేందో నేను వెళ్తూనే ఉన్నా అంతే. అదే. అండ్ ఫస్ట్ టైం మీ వీడియో చూసిన తర్వాత కేదార్నాథ్లో మీరు అట్లా సంచరిస్తున్నారు, ఒక లేడీ అఘోరా ఇలాగ మొత్తం కూడా వస్త్రాధరణ లేకుండా సంచరిస్తుంది అనుకున్నప్పుడు చాలా వైరల్ అయిపోయింది మీ వీడియో. అరే ఏంటి ఆమె ఏంటి ఇలా తిరగడం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు కూడా దాని వెనకనే వచ్చినాయి. అది మీ వరకు కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు. నా వరకు అయితే రాబోలు కూడా. అంటే కేదార్నాథ్ అని కాదు, మీరు మా లాంటి వాళ్ళని చూడాలనుకుంటే కాశీ వెళ్ళండి. అవును, నైట్ టైంలో మాత్రమే, రాత్రి వేళల్లో శ్మశానాలలో పూజలు చేస్తుంటాము. ఉజ్జయిన్ వెళ్ళండి, హరిద్వార్ వెళ్ళండి, రిషికేశ్ వెళ్ళండి, గయా వెళ్ళండి, ఓకేనా, త్రయంబకేశ్వర్ వెళ్ళండి. చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో నైట్ మాత్రమే కాలుతున్న శవాలలో తాంత్రిక విద్యలు చేసుకుంటాము. అక్కడ మాత్రమే ఉంటాము. ఆ తాంత్రిక విద్యలు జనాలకు ఉపయోగపడేవా లేకపోతే జనాల్ని నాశనం చేసేవా? నాశనం అంటే నాశనం చేయడానికి మేము చేయలేదు. నాశనం చేయాలనుకుని అందరినీ నాశనం చేస్తాం కదమ్మా. ఎందుకంటే తాంత్రిక విద్యలు ఈ పదం ఒక్కటే జనాల్ని బాగా భయపెడుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే దుర్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ శాతం యూజ్ చేస్తాం. మీకు ఒక వీడియో చూపెట్టాను, ఏంటిది శవంని తిన్నట్టు వీడియో చూసావా? నాది విజువల్ గా చూసాను. అవునా? ఎప్పుడు నిన్న నైటే జరిగింది అది. మరి నేను నాశనం చేయడానికి ఎంతసేపు అమ్మా? నేను నీ జీవితం ఒకవేళ నీ మీద చేసిన అనుకో, నీ మీద తాంత్రిక విద్య ప్రయోగిస్తే నిన్ను నాశనం చేస్తే నాకేమొస్తుంది? నీకు మంచి చేస్తేనే నాకు ఏదన్నా వస్తుంది తప్ప నీకు నాశనం చేస్తే, నీ జీవితానికి నాశనం చేస్తే నాకేమి రాదు. అది చేయమని నా పరమేశ్వరుడు, నా గురువు నాకు చెప్పలేదు, నేను చేయను కూడా. నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తుంటారు, వాళ్ళు నాకు మోసం చేశారు, వాళ్ళు నాకు ఏదో చేస్తున్నారు, వాళ్ళకు తాంత్రిక విద్యతోని వశీకరణతోని నాశనం చేయాలంటే నేను అంటాను ఒకటే మాట, నేను అది చేయడానికి రాలేదు, లోక కళ్యాణానికి వచ్చా, నా ధర్మాన్ని గురించి కాపాడుకోవడానికి వచ్చా, నా జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చా, నా ఏదైతే ప్రకృతి సేవ, గోసేవ, అన్నదానం ఉందో అది చేయడానికి వచ్చాను, అదే చేస్తా అని చెప్తాను. లోక కళ్యాణం అని అంటే మీరు ఏ విధమైన లోక కళ్యాణం చేస్తారు? ఇప్పుడు పెరుగుతున్న మానభంగాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, చిన్నపిల్లల పట్ల కావచ్చు, ప్రతి ఒక్కల ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది అని చెప్పుకోవచ్చు. మరి మీరు చేసే లోక కళ్యాణం దేనికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపయోగపడుతుంది, సృష్టికే ఉపయోగపడుతుంది, నేచర్ని కూడా కాపాడుతాను, స్త్రీని కూడా కాపాడుతాను. త్వరలో పెద్ద కమిటీ వేయబోతున్నాను. ఆ కమిటీలో చాలా మంది మెంబర్స్ ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా సరే డైరెక్ట్ ఖండించేటట్టు అలా శిక్ష తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం అందరము. అది త్వరలోనే మీ ముందు కూడా వస్తుంటది, త్వరలోనే రాబోతుంది కూడా. ఇంకొకటి అమ్మా, అఘోరాలు ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి కానీ, జనాల మధ్యకి రావడానికి, లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ బయటికి చెప్పడానికి ఇష్టపడరు. మరి ఈవిడ చెప్తుంది అని అంటే ఆవిడ ఫేమస్ అవ్వడానికి చెప్తుంది అనేది కొంతమంది అంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది 100 మందిలో 90 మంది 99 మంది అదే, 100 మందిలో 99 మంది అదే. సరే, నేను ఇప్పుడే కాదమ్మా, మీరు న్యూస్ కాబట్టి మీకు తెలుస్తుంటుంది. ఐ హ్యావ్ టు ఫైట్ దెన్ మోర్ దెన్ లాంగ్ టైం. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే స్టేట్ కాదు, తెలంగాణ వాసిగా ఇప్పుడు వచ్చాను, ఇప్పుడిప్పుడే బయటికి. నేను ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడో మీడియాలో ఎప్పుడో పెట్టారు, ఇప్పుడే కాదు, అన్ని స్టేట్లలో పోరాడున్నానమ్మా. తెలంగాణలో ఇప్పుడు బయటికి వచ్చాను, ఓపిక నశించి. ఎందుకు? గుళ్ళు ధ్వంసం అవుతుంటే ఓపిక నశించి, స్త్రీ మీద 3-4 అయినాయి, చిన్న పాప మీద ఎక్కన్నో, అది కూడా నాకు ఓపిక లేక నేను రావాల్సి వచ్చింది. నాకెందుకు?
రావడం నాకు ఇష్టం లేదు. నేను కాటిల్నే ఉంటాను, శివాల మధ్యలోనే మంచిగా ఆనందం ఉంది శ్మశానంలోనే. మళ్ళీ ఓకే నేను కూడా కాపాడుకోవాలి కదా ఎంతో కొంత. కాపాడుకోనప్పుడు నేను కూడా అజ్ఞానితో సమానం అమ్మా. కాపాడుకునే బాధ్యత నాకుంది. ఇప్పుడు మీకు ఎక్కడైతే మంచి జరుగుతుందో చెడ్డు జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరైతే ఎలాగో చూపిస్తారో దాన్ని కాపాడుకునే శక్తి ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాది కదా. నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉండాలి. అప్పుడు బాధ్యతగా ఫీల్ అయినప్పుడే కదా నేను ఒక అఘోరినని నాకు ఉంటుంది. మరి నాకు ఎందుకు ఈ శరీరము, ఈ శిక్షణ ఎందుకు, ఈ పవర్ ఎందుకు నాకు? సో అందుకని అన్నమాట. అంతే మరి. ఓకే నాకు వైరల్యం అవడం కాదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇలా కాకుండా నేను అసలు కొండగట్టు కొమరవెల్లి అటు ఎక్కడ జోగులాంబ వెళ్ళినా కూడా నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా అంటే ఈ గుడి ధ్వంసం ఎప్పుడైతే సికింద్రాబాద్ జరిగిందో అప్పుడు నేను అందరూ అడుగుతున్నా కొద్ది సరే ఒక 2 మాటలు చెప్పుదాము, నా జ్ఞానం పంచితే కానీ ఎదుటోళ్ళకి తెలియదు అనే దాని వల్ల నేను చెప్తున్నాను. అదేనమ్మా. ఇంకొకటి చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల అని అంటే కొంచెం ఎక్కడో దగ్గర సిగ్గు ఉంటుంది, మనం బయటికి రావడానికి ఇష్టపడరు కాబట్టి అది ఉంటుంది. ఈమె ఆడపిల్ల కాదు ట్రాన్స్జెండర్ అని అంటూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఆడపిల్లనా లేకపోతే ట్రాన్స్జెండరా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఐ హావ్ టు ఫీమేల్. ఓకే మీరు ఫీమేలే. యా, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. భగవంతుడు చూస్తాడు, ఎవరిది వాళ్ళకి వదిలేస్తాను. ఓకే సో మీరు ట్రాన్స్ కాదు? అవన్నీ నేను పట్టించుకోనమ్మా. దట్ ఈస్ మై విజన్. ఎన్ని అవతారాలు ఉంటాయి, ఎలా అవతారాలు ఉంటాయి, ఏం సాక్రిఫైస్ చేస్తారు అవన్నీ ఎవరికి ఎక్స్పోజ్ చేయరు. అది గురుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఓకేనా? సో దాన్ని మీరు ఇవాళ బయట పెట్టాలనుకోవట్లేదు? నేను అంటే బయట పెట్టడం అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే గురువుకి. ఇప్పుడు ఒక శిక్షణ, ఇప్పుడు నువ్వు తాంత్రిక విద్య ఎలా చేస్తావు నాకు చూపించు అంటే నేను చూపించలేను. ఎందుకు? ఒక గురువు నీకు నేర్పించినప్పుడు గురువు పర్మిషన్ ఉండాలి. వితౌట్ పర్మిషన్ నువ్వు చూపించుకోవడానికి ఉండదు. ఇది కూడా అంతే. ఇందులో కొన్ని అవతారాలు ఉంటాయి. పెద్ద పెద్ద జ్ఞానులు, పెద్ద పెద్ద మహా యోధులే కొన్ని అవతారాలు ఎత్తుకొని కొంత త్యాగం చేసుకొని కొన్ని లక్షల సంవత్సరాలు, వందల సంవత్సరాలు బతికున్న వాళ్ళు. జ్ఞానాన్ని కానీ ముందు జరగబోయే ప్రళయాన్ని కూడా ముందే చెప్పారు, వాళ్ళు ముందే హెచ్చరించారు. వాళ్ళన్నీ మేము అదని ముందే చెప్పుకోలేదు. మేము కూడా చెప్పుకోమమ్మా, అవసరం లేదు. నన్ను నేను పోర్ట్రేట్ చేసుకోను, నాకు ఇది నాకు అదని. నా అవతారాలు ఇంకో వస్తుంటే చూసుకోండి మీరు. దట్ ఈస్ మై విజన్. ఎన్ని అవతారాలు ఎత్తుతాను, ఏం చేస్తాను అనేది మీ ఊహకే వదిలేస్తాను, మీరు చూసుకోండి అంతే. స్టేట్ ఛాలెంజ్. నా అవతారాలు చూడాలని కూడా చూసుకో. ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇప్పుడు ఈ కలియుగంలోనే మీ అవతారాలు చూసే భాగ్యం ఇంకా 3 చూడబోతున్నారు. ఈ కలియుగంలో ఇంకో 3 అవతారాలు నాయి. ఛాలెంజ్ గా నేను చూపిస్తాను. అంటే అఘోరా కాకుండా ఇంకా 3 అవతారాలు? లేలే, అఘోరిల్నే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, డిఫరెంట్ అవతారాలు. అవన్నీ చూపిస్తాను త్వరలోనే. ఓకే, సందర్భం బట్టి మీరు బయటికి పెడతారా లేకపోతే నార్మల్ గానే బయట పెడతారా? సృష్టి పాపం ఎలా పెరుగుతుంటుందో దాన్ని బట్టి నాలో ఉన్నది బయటకు వస్తుంటుంది. ఓకే, అది. ఇంకోటి అఘోరాలకి ఆశలు ఉండవు, కోరికలు ఉండవు, అన్ని వదిలేసుకుంటారు. 100%. అవునా? నేను అదే చెప్తున్నాను కదా. అదే మరి మీరు ఎందుకని బుగ్గ చుక్క పెట్టుకున్నారు, లిప్స్టిక్ పెట్టుకున్నారు, మరి ఎందుకని లేడీస్ ఫాలో అవుతున్నారు? లిప్స్టిక్ అనేది అలంకరణ. అమ్మవారికి కంపల్సరీ మీరు గుడికి వెళ్ళారా? వెళ్ళాను. అమ్మవారికి అలంకరణ పెడతారా? పెడతారా? నాకు కూడా అంతే. మరి ఇది అమ్మవారి అవతారం. బుగ్గ చుక్క అన్ని కూడా అలంకరణకు సంబంధించింది. అంతేగాని మీకు మీరు నచ్చి ఇష్టంగా నేను ఇట్లా చూపించుకోవాలి అని అయితే కాదు, ఎక్కడ కాదు. అలంకరణకు సంబంధించిన అలంకరణ. పురుషులు కూడా అలంకరణ చేస్తారు. ఎలా తెలుసా? భస్మంతో. ఈ చితాభస్మం చూశారు కదా, ఈ బూడిద, దీన్ని మేము చితాభస్మం అంటాం. దీంతో చాలా అందంగా ఒక కోనేరులో, పెద్ద పెద్ద గంగలలో, పెద్ద పెద్ద సముద్రాలు చాలా అందంగా అందరం అలంకరణ అవుతుంటాం ఇది పూసుకొని. మరి అలంకరణకు తప్పులేదమ్మా, అది మా హక్కు. అడగడానికి వాళ్ళెవరు? నువ్వు లిప్టిక్ పెట్టుకున్నావు, నువ్వు ఇది పెట్టుకున్నావు, నీకెందుకు? నీ బతుకు నువ్వు బతుకు ఫస్ట్. అలంకరణ అనేది ఎవరికైనా ఉంటది. అంత పెద్ద పరమేశ్వరుడికి మనం పంచామృతాలను అమృతం అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేస్తాం. ఎందుకు చేస్తాం? అమ్మవారికి అలంకరణ చేస్తున్నాం. అందరికి అలంకరణ ఉంటది, అది మనం అమ్మవారిని అందంగా చూసుకోవాలని అంతే. మిమ్మల్ని మీరు అందంగా చూసుకోవాలి, మమ్మల్ని మేము కాదు. ఇది అమ్మవారి అవతారము. దీన్ని అందంగా ఎదుటోళ్లకు అందంగా అమ్మవారి అవతారం అంటే ఇలా కూడా ఉంటారు, అమ్మవారికి ఇలా ఉంటారు అనేది. ఇప్పుడు అందరు మీరు చూశారు, ఇప్పుడు సికింద్రాబాద్లో చాలా మంది అమ్మ అనుకుంటుంటారు. ఎందుకు?
వాళ్ళు చెడు చూసుకోవడానికి కూడా భయపడతారు అలంకరణతోని. అదే అలంకరణ చేసుకోకుండా ఇష్టానుసారంగా వెళ్ళింది అనుకో, గుడ్డలు లేకుండా అలంకరణ లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది? దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసుకుంటారు? అదే మరి అలంకరణ అందరికీ ఉంటుంది. ఒక అమ్మవారి దగ్గర నుండి ఒక అయ్యగారి దగ్గర నుండి అందరికి అలంకరణ ఉంటుంది. కంపల్సరీ అలంకరణ అందరికి అవసరం కూడా. ఓకే, మళ్ళీ సో అందుకని మీరు చేసుకుంటాను. విమర్శించే వాళ్ళు విమర్శించుకుంటారు, నేను పట్టించుకోరు అంతే. ఓకే, ఇంకొకటి నువ్వు ఉన్నావు తల్లి, నీకు అలంకరణ లేదా? లిప్స్టిక్ లేదా? బొట్టు లేదా? ఉంది, కానీ నా జీవన శైలి వేరు, మీది వేరు కదా. అదే కదా నేను ఇప్పుడు నాదే చెప్తున్నాను. నాది ఇంక్లూడింగ్ గాడ్ తర్వాత సేవకుడు ఎవరంటే అఘోర్లే. పరమేశ్వరుని కానీ కాళీమాతకు కానీ వాళ్లకు అలంకరణ చేసి వాళ్ళని మెప్పొందించే అంత శక్తి ఉన్నది, అంత భక్తులు ఎవరు అంటే అఘోర్లు మాత్రమే. అవునా? మరి వీళ్ళు కూడా వాళ్ళకి చేసిన తర్వాత వీళ్ళు కూడా చేసుకోవాలి కదా. ఓకే ఓకే, సో అందుకని మీరు చేసుకుంటారు. అవును, తప్పదు. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి అమ్మ, అఘోరాలు అనేసరికి జనాలు భయపడుతూ ఉంటారు, చనిపోయిన శవాలను పీక్కు తింటారు అని చెప్పి. అంటే కొన్ని మనం కాశీలోని శవం అక్కడ పడిపోయిన అఘోరాలు వెళ్ళి పీక్కు తింటూ ఉంటారు, పేగులతో సహా ప్రతిదీ పీక్కు తింటూ ఉంటారు. కొంచెం కూడా అంటే జాలి దయ అట్లాంటివి కూడా ఏమి ఉండవు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనమ్మా? అమ్మా నేనేం చెప్తున్నామ్మా, పీక్కు తినడు అంటే ఎవరు పీక్కు తినరు. ఓకేనా? విజువల్గా ఒక పెద్ద తాంత్రిక విద్య అది. నువ్వు ఇంకా శక్తులు పెంచుకోవడానికి, నీకున్న శక్తులని కంట్రోల్లో పెట్టుకోవడానికి, నువ్వు ఎక్కువగా పోర్ట్రేట్ చేసుకోకపోవడానికి, నువ్వు కంట్రోల్లో ఉండడానికే ఆ కాలుతున్న శవాన్ని ఎప్పుడైతే మీరు గుళ్ళకెళ్ళి ఒక లడ్డు ఇస్తారో, ఒక పంతులు లడ్డు ఇచ్చిన తర్వాత మీరు తింటారో, అక్కడ మేము తాంత్రిక విద్యతోని ఆ కాలుతున్న శవాన్ని ఇంత జస్ట్ ఒక చిన్న పీస్ లాగా తిని మేము అందులో తాండవం చేస్తుంటాము. ఆ పీస్ తిని అక్కడనే అదే తాండవం చేస్తుంటారు. వాళ్ళకి మెప్పొందిస్తే మేము ఇంకా పెంచుకుంటాం. అంతేగాని చనిపోయిన వ్యక్తికి అయితే తినరు, నార్మల్ గా కాలుస్తున్న దాన్ని తింటారు. చనిపోయిన దాన్ని కాదు, కాలుస్తున్న దాన్ని మాత్రమే తినాలి. ఓకే, కానీ మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం కదా, చనిపోయిన వ్యక్తి అంటే కాల్చక ముందే వ్యక్తిని తినే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళని ఏమంటారు? అదే అమ్మా చెప్తున్నా కదా, కాలుతున్న దాన్ని తినడం ఒకటి, కాలకపోతున్న దాన్ని తినడం. ఇప్పుడు మీరు అన్నదేంది, పేగులు కూడా బయటికి తీసి తినే అంత రాక్షకంగా ఎవ్వరూ ఉండరు. ఓకేనా? అంత రాక్షకంగా ఏ అఘోర కూడా ప్రవర్తించరు. ఎందుకంటే అది చాలా విద్యకు విరుద్ధంగా వెళ్తుంది. అలా చేయరు కూడా. కాలుతున్న దాన్ని తిను, లేకుంటే శవం మీద కూర్చొని ఆ పీసుని తినచ్చు. శవం మీద కూర్చునేది ఒకటి ఉంటుంది తాంత్రిక విద్య. ఆ శవం మీద కూర్చుంది, అప్పుడు కాటిలో నువ్వు కాలదు, చితిమంట పెట్టరు. ఎప్పుడైతే ఆ శవం మీద కూర్చొని చేస్తూ మంత్రప్రయోగం చేస్తుంటామో అప్పుడే ఆ శవాన్ని మనం ఇక్కడ నుండి చర్మాన్ని తీసి తినచ్చు. పర్టికులర్ గా ఒక ప్లేస్ అనేది మీరు ఎంచుకుంటారా? అట్లేం లేదు, ఏదైనా పర్వాలేదు. అవును, ఎక్కడ ఏ ప్లేస్ అనేది మాకు ఏం సంబంధం లేదు, అలా తీసుకొని తింటారు. ఓకే, కానీ అలాగా మీ జీవన శైలి అట్లా శవాన్ని తినడం, మామూలుగా మీరు మనిషిలాగే పుట్టారు, మనిషిలాగే ఉన్నారు, మనుషుల్లోనే ఉన్నారు, దాని తర్వాత మీరు అఘోరలాగా మారాల్సి వచ్చింది. ఎవరైనా అంతే, అందరం. కానీ అలా శవం దగ్గరికి వెళ్ళి అట్లా తినేటప్పుడు మీకేం అనిపించదా? ఆనందం అనిపిస్తుంది. ఆనందం అనిపిస్తుంది, చాలా ఆనందం. తాండవం చేస్తాము మేము. అది తిన్న తర్వాత మేము చాలా కొలిచేది అఘోరి కాళి అని ఉంటుంది మా అమ్మవారు. ఆమెకు మేము అర్పణ చేసుకొని ఆమెకు అది మేము ప్రసాదం ఆమెకు పెట్టిన తర్వాత నైవేద్యంగా పెట్టి మేము తిని మేము తాండవం చేస్తాం. అమ్మవారిని మెప్పించిన తర్వాత మేము మెరుగుపరుచుకుంటాం. మాకు ఆనందం అది. మీరు మాంసం తింటలేరా? తింటున్నాం. మీకు అందులో ఆనందం వస్తుందా? ఆనందం వస్తుందా? అంటే ఆ క్షణం ఆనందం కోసం మేము తింటూ ఉంటాం కదా, ఇది మేము మెరుగుపరచుకోవడానికి తింటుంటాం. మీకు అది ఆనందం, ఇది మాకు శక్తినిస్తుంది. ఓకే, మీరు అలాగా రోజుకి ఇన్నని ఏమైనా పెట్టుకుంటారా? ఇలా ఇన్ని తినాలి అని ఏమైనా? వారానికి ఒక శవం. వారానికి ఒకటి చిన్న ముక్క అంతే. అది మీరు చూశారు విజువల్ గా. అవును, విజువల్ గా నేను ఏ ముక్క తిన్నా, ఎక్కడికి వెళ్ళి తీసుకొని తిన్నా మీరు చూశారు. అది అంతే తింటాం. ఏదో కుంభాలుగా మీరు తిన్నట్టు ఇంత పెద్దగా తినలేము. జస్ట్ చిన్నగా ప్రసాదం, అది అంతే. ప్రసాదాన్ని ప్రసాదం లాగానే తినాలి. బాడీ మొత్తం తినలేము, శవం మొత్తం తినలేము. అది ఓకే. ఇంకోటి అమ్మ, అఘోరాలు అంటే మామూలుగా మా ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, టిఫిన్ తింటారు, అంటే జీవన శైలి మాది వేరుగా ఉంటుంది. మీకు వచ్చేసరికి మీ పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు మీరు ఎలా ఉంటారు? అసలు లేవరు? పొద్దున్న నైట్ అంతా శ్మశానంలోనే గడుస్తుంది. పొద్దున్న తెల్లారుజామున
3ంటికో 4ంటికో పూజ ముగించుకొని తాంత్రిక విద్యలు ముగించుకొని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం పెట్టుకొని బయటికి వచ్చి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అక్కడ అమ్మవారికి చెప్పి ప్రజలందరూ బాగుండాలి, నేచర్ బాగుండాలి, ప్రతి ఒక్క ప్రాణి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరికీ మంచి జీవితాన్ని కడుపు నిండా అన్నం దొరకాలి, ఎవరు కష్టపడద్దు, ఎవరికి దుఃఖం రావద్దు, అందరికి ఉద్యోగం దొరకాలి, ఇలా అన్నీ చెప్పుకొని అప్పుడు మేము బయటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒకదాల మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 3-4 వరకు మాకు సేద తీరే టైం. ఇప్పుడైతే ఆ సేద గుర్ర లేదమ్మా. జనాలు వచ్చి అలా అమ్మ ఆశీర్వాదం అంటారు, అమ్మ బాధ అంటాడు, అలా జరుగుతుంది. తర్వాత వాళ్ళు మీతో బాధలు చెప్పుకున్న తర్వాత మాకు ఇవి తీరాయమ్మా మీతో చెప్పుకున్న తర్వాత అని చెప్పుకుంటారు. చాలా మంది వచ్చారు. మీరు ఏమైనా పూజలు చేయమని కానీ లేకపోతే ఏదైనా మంత్రం పఠించమని కానీ వాళ్ళకి చెప్తూ ఉంటారా? చిన్న చిన్న మంత్రాలు ఇస్తుంటానమ్మా. అంటే లోకంలో రెగ్యులర్ ప్రజలకు నడిచే కొన్ని మంత్రాలు ఉంటాయి, ప్రజలకు ఇవ్వబోని కూడా కొన్ని ఉంటాయి. ఇచ్చే మంత్రాలు ఏవైతే ఉంటానో అవి ఇస్తుంటాను, వాళ్ళు అవి జపిస్తూ ఉంటారు. చాలా మందికి నయం కూడా అయింది, వాళ్ళే వచ్చి చెప్పుకుంటారు. అది ఓకే. కానీ అమ్మ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో చూస్తూ ఉన్నారు. దేవుళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. దేవుడు ఎదురుగా వచ్చి నేను దేవుడిని అని చెప్పినా నమ్మట్లేదు. కానీ నేను బాబాని లేకపోతే నేను ఇది చేస్తున్నాను, ఇది చెప్పగానే మీకు వెంటనే క్లియర్ అయిపోతాను చెప్పగానే జనాలు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. మరి అలాంటి కోణంలోకి మిమ్మల్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కానీ ఉంటాయి? వాళ్ళు నన్ను కోణంలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే, వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మరణించేంత వరకు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయేంత వరకు నేను ఇలాగే ఉండాలి, ఇలాగే భక్తి చేయాలి. ఇది తప్పదు. ఓకేనా? నేను దీన్ని ఇప్పుడు మీకు ఈ జీవితం వద్దు అనుకుంటే మళ్ళీ మీరు మానవ జీవితంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? మళ్ళీ మీ గురువు గారితో చెప్పుకొని నేను ఉండాలనుకోవట్లేదు. నాకు డైరెక్ట్ నేను అదే చెప్తున్నాను కదమ్మా. నాకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నాకు ముందే చెప్పారు. ఇందులో రాగానే నాకు ఇంకా 30 సంవత్సరాలు ఉంది. ఇంకా 30 సంవత్సరాలు జీవిస్తాను. ఈ 30 సంవత్సరాల తర్వాత నేనే చితిమంటల్లో ఇలా ప్రాణం ఉండంగానే చితిమంటల్లో అదే శవం ఎలా అయితే కాలుస్తారో అలా చితిమంటల్లో నా కాళీమాతకు అఘోరి కాళీకున్న పరమేశ్వరునికి నా ప్రాణాన్ని నేను త్యాగం చేయబోతున్నాను 30 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కదా, ఇంకా 30 ఏళ్ళు. ఈ ఇయర్ అయితే 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా 29 ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత నేను అలా నా శిరస్సుని నా ప్రాణాన్ని మొత్తం నా దేహాన్ని కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. అది కానీ తెలిస్తే లోపల ఆ భయం అన్నది, ఆ గందరగోళం అన్నది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అరే ఇంకా 30 ఇంకా 30 మరి గడియలు తగ్గుతున్న కొద్దీ మీరు భయపడరా? నేను పట్టించుకోను. పరమేశ్వరుడు ఇచ్చిండు, పరమేశ్వరుడు తీసుకుంటుండు, నేను అర్పణ చేసుకుంటున్నా, ఆయన ఇంక ఉంచిండు. కానీ నేను నా భక్తి శ్రద్ధలతోని నా త్యాగాలతోని నేను చెప్పిన, నేను అంతే గురువు గారికి మాట ఇచ్చాను. గురువు గారు మీరు నాకు శిక్షణ ఇచ్చారు, నేను ఈ మధ్యలో నేను లోక కళ్యాణం, నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన జ్ఞానం నేను చేస్తుంటాను. 30 సంవత్సరాల గడువు, ఆ గడువు లోపల నేను ఎంత మార్చాలో ఏం చేయాలో అంత చేసి నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. అంతకు మించి నేను ఉండలేను. దట్ ఈస్ ద మై విజన్. ఓకే. సో అమ్మ, అఘోరాలు చనిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తారు? అంటే నార్మల్ మనుషులు చనిపోయిన తర్వాత ఎలాగైతే కార్యక్రమాలు చేస్తుంటారో అఘోరాలు కూడా అలాగే ఉంటుందా? వీళ్ళ ఆత్మ అనేది డైరెక్ట్ పరమేశ్వరం దగ్గరికి వెళ్తుంది. ఆత్మ పక్కన పెడితే అఘోర బాడీ ఏదైతుందో అది మళ్ళీ ఇంకో అఘోరనే దానికి శాంతి పూజ చేసుకుంటారు, శాంతి తాంత్రికం చేస్తుంటారు. అందరు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు నేను మరణించాను, నా బాడీ వెళ్ళింది అనుకోండి, అక్కడికి చాలామంది వచ్చి పూజలు చేసుకొని ఆత్మఘోష చేసుకొని ఇంకా మెరుగుపరుచుకుంటాను. ఎందుకంటే నాలో ఉన్న పవర్, నాలో ఉన్న వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్ వాళ్ళందరూ తీసుకుంటుంటారు. అది ఓకే. సో అది బయటి వాళ్ళ సేవలతో సాధ్యం కాదు, కేవలం మీ అఘోరాలు మాత్రమే. మళ్ళీ అలాగే మీ శరీరం నుంచి కూడా భాగాన్ని తీసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. అసలు అమ్మ, ఇంకోటి లేడీస్ అనగానే మనకి జనరల్గా మంత్లీ కాలం పీరియడ్స్ వస్తూ ఉంటాయి. మీరు బట్టలు వేసుకోరు, కానీ దాన్ని మీరు ఎలా దాచుకుంటారు? లేకపోతే అట్లా ఓపెన్ గా ఉంటారా, లేకపోతే ఏంటమ్మా? నాకు పీరియడ్స్ వచ్చిన టైంలో నేను ఒకటే అఘోరి కాళీ అమ్మకు మెరుగుపరుచుకొని ఆమెకు చెప్పుకొని నేను ఏ టైంలో బయటికి రావాలో ఆ టైంలో వస్తాను. మ్యాక్సిమం ఆ పర్టికులర్ టైంలో పీరియడ్ టైంలో మాత్రం నైట్ మొత్తము ఎప్పుడైతే బయటకు వచ్చి వెళ్ళాలో అప్పుడు మాత్రం బయటకు వచ్చి వెళ్ళి మళ్ళీ శ్మశానాలనే గడుపుతుంటాను. ఆ టైంలో శ్మశానంలోనే ఉంటారు. ఓకే. కానీ అమ్మ, అంటే మనం ఆడపిల్లలం చిన్నది అట్లా బయటికి పోట్రే అయినా జనాలు చూస్తారనో, చాలా చిన్నది మనకి ఏదో కనిపించినా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదమ్మా.
మరి మీరు అలా శ్మశానంలోనే అట్లా ఉంటూ ఆ టైంలో కూడా మనకి ఏదో ఒక తోడు కావాలి అని కోరుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా. మరి మీకు అనిపించదు ఆ మాట కూడా దైవమే తోడు? నాకంటే నాకు తోడు ఉన్నారు. నాకు తోడుగా మా అఘోరి కాళీ ఉంది, నాకు పరమేశ్వరుడు ఉన్నాడు. నాకు జనాలతోనేందమ్మా, జనాలు ఇప్పుడు ఉంటారు రేపు పోతారు, ఎవరు శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వతం ఎవరు? అమ్మవారు పరమేశ్వరుడే కదా, వీళ్ళే శాశ్వతం. వీళ్ళు నా ఇంటూ ఎప్పుడు ఉన్నారు. నాకు మళ్ళీ భూతపేత ప్రేతాలు వీళ్ళందరూ నాతో ఉన్నారు. మళ్ళీ నాకెందుకు ఇంకా మనిషితో నాకేం పని అమ్మా? మనిషిని నేను పట్టించుకోను కూడా. ఒకరు మంచి అనుకుంటారు, ఒకరు తోడు ఉంటా అంటారు, ఒకరు ఉండా అంటారు. వీళ్ళు ఉంటేంది ఉండకుంటేంది. నువ్వు ఆడపిల్లగా ఎట్లయితే ఒక్కదానివే బయటకు వచ్చినావా, ఇద్దరు ముగ్గురితో వచ్చినావా చెప్పమ్మా? తల్లి గర్భంలోకి వెళ్ళి ఒక్కదాన్నే కదా, మళ్ళీ పోయేటప్పుడు ఒకదానివే కదా. మళ్ళీ మధ్యలో నీకు తోడున్నది ఎవడు? నీ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా భగవంతుడా నా కష్టం వచ్చింది తీరువా అంటావు, నాకు సుఖం వచ్చింది ఆనందం వచ్చిందని చెప్పుకుంటావు. మరి ఆయనకే చెప్తావు కానీ నువ్వు ఎవరికో చెప్పావు కదమ్మా. మరి వాళ్ళే దిక్కు. వీళ్ళందరూ ఇదంతా పెద్ద నాటకం అంతే. ఈ తిండి బట్ట, ఈ తల్లి తండ్రి భర్త పిల్లలు అనే చిన్న నాటకం, ఉద్యోగం అనేది. ఆ నాటకం కొంతవరకే బాగుంటుంది, కొంతవరకు బాగున్న తర్వాత దాన్ని అక్కడనే వదిలేస్తావు. నాటకాన్ని ఒకరోజు ముగించాల్సి వస్తుంది. నాటకం ప్రతిసారి ప్రతిరోజు నువ్వు జీవితాంతం కొనసాగించాలంటే కలవదు. ఒకరోజు ఆపేయాలి నాటకాన్ని. నటించిన వాడు నటనలోనే పోతాడు, నటించిన వాడు నటనతోనే పోతాడు. నిజమే. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? ఏం సినిమాలు చూడరు అంటే మీరు మొబైల్ ఫోన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అది మొబైల్ ఫోన్స్ అనేటి నాకు కొన్ని కోడ్స్ ఉంటాయి. నా పెట్రోల్ పోయించుకోవడానికో దాని మీద కోడ్ చూశారు కదా ఐడి మీద, కొన్ని కోడ్స్ వస్తాయి. పెట్రోల్ పంప్లోకి వెళ్ళి పెట్రోల్ పోయించుకోవడానికో పక్కన నుండి వాళ్ళు ఒక ఓటీపీ పంపిస్తారు, మాకున్న సంస్థ నుండి ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ రావడానికో కంపల్సరీ ఉండాలి. ఈ రోజులలో నేను ఎక్కడున్నానో ఎలా ఉన్నానో, ఒక ఆడపిల్లగా ఒక అమ్మవారి రూపంలో ఎక్కడుంది అమ్మవారు, ఎలా ఉంది, ఎక్కడ పూజ చేస్తుంది, అప్డేట్ వెళ్ళాలి వాళ్ళకు కూడా. ఊరికే వదిలేరు. ఇప్పుడు మీ తల్లిదండ్రి నువ్వు బయటకు వస్తున్నావు అంటే నిన్ను వదిలేస్తారా? లేదు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు కదా. మీకు నా గురువుకు నేను ఒక బిడ్డని, ఆమె నన్ను క్యారీ చేస్తుంటది. ఎక్కడికి వెళ్ళింది నా బిడ్డ, ఎక్కడ ఉంది, ఎక్కడ పూజలు చేస్తుంది, ఎక్కడ సేద తీరుతుంది, ఇవన్నీ నేను అప్డేట్ ఇస్తుంటాను కంపల్సరీ. మరి అమ్మ ఈ పూజలు చేసేటప్పుడు కానీ మీకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటివి వస్తూ ఉంటాయి? పోలీసులు లేకపోతే సడన్గా ఏ జనాలైనా అటు సైడ్ వెళ్తూ మిమ్మల్ని చూస్తే ఇక్కడ ఎవరో తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు ఇవిడే అని చెప్పి గొడవలు చేయడం కానీ అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా అమ్మ? ఇన్ని సంవత్సరాల్లో చేశారు. చాలా మంది అంటే ఎలా అంటే పూజ చేస్తున్నానం కాదు, ఎక్కడంటే ఇట్లా కూర్చొని ఉన్న కాడ కొంతమంది హిందువులే, వాళ్ళకి తెలిసో తెలియకో మూర్ఖులు అంటుంటారు. పట్టించుకోనమ్మా నేను, ఎందుకంటే అజ్ఞానులు అందరినీ పట్టించుకుంటూ పోతే నేను ఎక్కడ ప్రయాణం కొనసాగిస్తుంటాను, ఏడ పూజలు చేసుకోగలుగుతాను. అందుకే నేను పట్టించుకోను. విమర్శించే వాళ్ళు 10 మంది ఉంటే మొక్కే వాళ్ళు 2 ఉంటారు. మొక్కే వాళ్ళు లేకపోయినా పర్లేదు, నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, నేను ఇలాగే బతకాలి, ఇలాగే పూజలు చేయాలి. నువ్వు చూడు చూడకపో, నువ్వు గౌరవించు గౌరవించకపో, నేను ఇలాగే ఉంటాను. ఇది మాత్రం నాకు ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాయి, నాకున్న గడువు. ఆ 30 సంవత్సరాలు నేను ఇలాగే ఉంటా. నువ్వు నన్ను గౌరవించు గౌరవించకపో, నువ్వు నన్ను తిట్టు, చూసి నవ్వు, మనసులో తిట్టుకో, నువ్వేమైనా చేసుకో, నేను నిన్ను పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను, ఎందుకంటే పట్టించుకుంటే నేను గురువు కాలేను. అది నిజమమ్మా. ఒకళ్ళు విమర్శిస్తుంటారు అంటే నేను రియాక్ట్ అయితే అది అక్కడనే ఆగిపోతుంది. రియాక్ట్ అవ్వాల్సిన శాంతి, కోపం కూడా రాదు మీకు ఎప్పుడు. కోపం ఎప్పుడైతే రావాలో అప్పుడు వస్తుంది. అతిమీరినప్పుడు కోపం వస్తుంది. చంపే వరకు వస్తుందా? అంత రాదు, కట్టడి చేసేకునే వరకు వస్తుంది. చేస్తాను కూడా. ఇంకోటమ్మా, రాత్రంతా మీరు శ్మశానంలోనే ఉంటూ ఉంటారంటారు కదా. సాధారణంగా అదే చూశాను, నేను వీడియో అయితే చూశాను. మరి శ్మశానంలోనే ఉంటారు చాలా మంది. అటు సైడ్ రావాలన్నా అమ్మ రాత్రిపూట అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏవో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగానే అటువంటి శబ్దాలు వస్తాయా? శవాలు లేచి కూర్చుంటాయా? అంటే మంచి క్వశ్చన్ అమ్మా. 100% ఉంటాయి. భూతాలు, ప్రేతాత్మలు, ఆత్మలు 100% ఉంటాయి. ఇప్పుడు ఒక ఆత్మ ఉంటుంది, నువ్వు ఉన్నావమ్మా, నీకు కొన్ని కోరికలు ఉంటాయి, సడన్గా నువ్వు వెళ్ళిపోయావు, ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయావు, నీ కోరిక నెరవేరదు. ఏం చేస్తావమ్మా? పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఈ కోరిక నెరవేరలే, ఎక్కడన్నా ఎవరిన దాంట్లో నన్ను వేస్తే ఆ కోరిక నెరవేర్చుకొని వస్తాను, అప్పుడు నువ్వు శిక్ష వేసింది నేను అనుభవిస్తాను అని వేడుకుంటుంది. అప్పుడు నిన్ను పంపిస్తుంది. ఒక
ఒక దేహంలోకి ఒక ప్రాణిలోకి మళ్ళీ పంపిస్తుంది. అది భూతంగా, ప్రేతాత్మగా, ఆత్మగా. అదేనా దెయ్యం పట్టింది అంటూ ఉంటారు. అది కోరిక నెరవేర్చుకుంటుంది. నీకు కొన్ని కోరికలు ఉన్నప్పుడు నెరవేరినప్పుడు ఏం చేస్తావు? నెరవేర్చుకోవాలి. పైన పరమేశ్వరుడు కూడా నెరవేర్చుకొని అవకాశం ఇస్తాడు. ఎందుకంటే భూమి మీద కానీ మన వల్ల చనిపోయిన తర్వాత ఆత్మ కోరిందని చెప్పి వేరే ఒక శరీరాన్ని ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్? ఇబ్బంది ఏం పెట్టరు. వాళ్ళు శాంతిగా ఉంటారు, వీళ్ళు శాంతిగా ఉంటారు. వాళ్ళు ఇబ్బంది అని మీరు అనుకుంటారు, వాని కర్మాన్ని మేము అనుకుంటాం. కర్మాన్ని అనుభవించాలి, తప్ప కదా. కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మలను అనుభవించాలి. ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి కర్మ ఫలితం నుండి ఎవరు తప్పించుకోలేరు. కర్మ అనుభవించక తప్పదు. నిజంగా చనిపోయిన తర్వాత అంటే ఆ శవాన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారు కదా, కుటుంబ సభ్యులు అందరూ కూడా. అక్కడ ఇది చితిమంట అంటబెట్టిన తర్వాత, కొరిగి పెట్టిన తర్వాత, ఒక కొడుకు, ఇంటి కొడుకు, పెద్ద కొడుకు, ఏమన్నా చిన్న కొడుకు కొరిగి పెట్టిన తర్వాత 3 రౌండ్లు తిరిగి కుండ బలగొట్టిన తర్వాత ఆ పంచ అమృతం అయితే ఏదుందో అది అంతా అయిపోయిన తర్వాత కుండని కింద పడేసి ఆ కుటుంబ సభ్యులు నా తండ్రి, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా పిల్లోడు అని జీవితాంతం అనుకుంటుంటారు. గొడవలు పడుతూ ఇది అది అని ఉంటారు కదా. అక్కడ కాటిలో చితిమంట పెట్టిన తర్వాత సెకండ్ కూడా వెనక్కి తిరగకుండా చూసుకుంటూ పోతాడు. నీ కొడుకు, నీ భర్త, నీ పిల్ల, నీ కూతురు ఎవరు కూడా నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ అన్నదిలాగా ఉన్నావు. ఇక్కడ నీకు కాపలా ఎవరున్నారో తెలుసా? నీకు ఇంకో జీవితం ఇవ్వడానికి, ఇంకో ప్రాణి పోయడానికి ఇక్కడ నా పరమేశ్వరుడు, నా అఘోరికాళి ఉన్నది. ఎక్కడ? కాటిలో నా పరమేశ్వరుడు నీ గురించి ఎదురు చూస్తూ అక్కడ నీకు ఇంకో ప్రాణం పోయడానికి, ఇంకో ప్రాణంలో ఇంకో జీవం ఇవ్వడానికి అక్కడ నా పరమేశ్వరుడు ఉన్నాడు. నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంటికి వెళ్ళి ఒక 2 చెంబులు పోసుకొని కథం వాళ్ళు మళ్ళీ ముక్క సుక్క మళ్ళీ డైలీ రొటేషన్. మర్చిపోయారా? ఎంత త్యాగం చేసిండు. ఒక భర్త అనుకో, భార్యకు కొన్ని త్యాగాలు చేస్తాడు, పిల్లలను పెంచుతాడు, ఉద్యోగం చేస్తాడు, కష్టాజీతం, పిల్లలకు కొంత సేవింగ్ చేసి పెళ్ళిళ్ళు చేయాలి. ఇన్ని ఉంటాయి బాధ్యతలు. అతనికి మర్యాద ఉందా అక్కడ? లేదు. 2 రోజుల తర్వాత, గంట తర్వాతనే మర్చిపోతారు. అది ఎవరికి ఇక్కడ ఏమీ లేదు. అందరు స్వార్థపరులే, ఎవరి స్వార్థం వాళ్ళది. అదే మీకు ఎప్పుడైనా ఆత్మలు కనిపించాయా? చాలా ఆత్మలు. ఏమైనా అంటే మీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఏమైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా చెప్పుకోవడం కానీ ఎప్పుడైనా మీ దగ్గర అట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? రీసెంట్గానే తమిళనాడులో ఒకటి జరిగింది. ఒక 4-5 ఉండే అఘోరి మాతలు. అందులో 2 బాబాలు ఉండే, అఘోర బాబాలు ఉండే. అందరం కలిసి ఒక ఆత్మ ఇలాగే చాలా వేడుకుంటుంటే తాంత్రికంలో కూర్చున్నప్పుడు, అందరం శవాన్ని తిందామని కూర్చున్నప్పుడు, పూజలు చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. ఆ టైంలో అంటే ఒక వృద్ధుడు, వికలాంగుడు, అతను అంట పంపించాం. అతను ఫుల్ హ్యాపీ, ఆత్మ కూడా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు కూడా మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. నీ వల్లనే మేము ఈరోజు ఈ స్థితికి ఉన్నాము, కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము. ఎవరు సాయం చేయలేని పరిస్థితిలో ఈ ఆత్మ పోయి అక్కడుండి అతనిలో కొన్ని మెరుగుపరిచి, ఆత్మ కూడా మనసు తృప్తి అవుతుంది. పిల్లోడు ఎవరి దాంట్లోకైతే వెళ్తాదో వాళ్ళు కూడా కొద్దిగా లెవెల్లో పెరుగుతూ ఉంటుంది. అది సో మీకు అంత శక్తి ఉంటుంది అనమాట, ఆత్మని వేరే శరీరంలోకి పంపించే అంత శక్తి ఉంటుంది మీకు. నేను ఏమంటున్నామ్మా, మరణించిన శవాన్ని కూడా ఇలా 1 సెకండ్ కదిలించే శక్తి కూడా ఉంటుంది విజువల్గా. శవం మీద కూర్చొని తాంత్రిక విద్య చేసేటప్పుడు ఆ శవం మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు ఆ శవాన్ని ఏదైతే మరణించి అక్కడ అంతా శూన్యం, అక్కడ ఏమి ఉండదు. రాయి అయితే ఎలా ఉంటుందో ఈ రాయి, దానికి ఇప్పుడు కదలిక ఉందా? లేదు. దాన్ని కదిలించవచ్చు ఆ శవాన్ని. అది మంత్రశుద్ధి. అది ఎప్పుడు కదిలియాలి, ఎలా కదిలియాలి, దానికి కొన్ని పద్ధతులు, ప్రక్రియ, కొన్ని ముహూర్తాలు అలా ఉంటాయి. అది దాన్ని బట్టి నడుస్తుంటారు. అదే ఏదైనా అలాంటివి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. కానీ నిజంగా వీళ్ళకి అంత శక్తి ఉంటుందా, ఆత్మని పంపించే అంత శక్తి? ఇది విన్న తర్వాత కూడా చాలా మంది కుటుంబంలో ఒకటేమ్మా, మీరు అన్నారు కదా శక్తి ఉంటుందా అది అన్నారు కదా. శక్తి లేనిది 3 దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా మొత్తం తిరిగాను ఒక ఆడపిల్లగా. అవును, మీరు ఎలా తిరుగుతారు? ఫ్లైట్ లోనేనా? నాకు వాహనం ఉంటుంది, నేను ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాను. టైం టు టైం. నేను ఒక టైం ఇప్పుడు ఇక్కడ అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, రేపు పొద్దున్న నేను ఫర్ సపోజ్ మంగళూరు వెళ్ళాలి, ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది. రేపు పొద్దున వరకు అక్కడ ఉంటాను. అది ఎలా వెళ్తాను ఏందనేది అడగద్దు, అక్కడ వెళ్తాను, అలా ఉంటాను. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. అది నాది.
నిజంగా మీరు ఇది కూడా అయినే ఉంటారు. కుంభమేళలో ఎక్కడి నుండి వస్తారో నాగ సాధువులు. అవును, చాలా మంది ఒక్కసారిగా చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇంకొకటి అమ్మ, అదే ఇందాక మనం మాట్లాడుకున్నది, చాలా మంది అఘోరాలు కుంభమేళ అయినప్పుడు వస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా. సో వాళ్ళందరికీ ఎట్ ఏ టైము ఎవరైనా గైడ్ చేస్తూ ఉంటారా? ఎలా ఆ టైంకి అందరూ కలిసి రాగలుగుతూ ఉంటారు? కోడ్ వర్డ్స్ ఉంటాయి. కోడ్ వర్డ్స్ అంటే ఏ రూపంలో ఉంటాయి మీకు? అది కోడ్స్ కొన్ని చెప్పలేం, బయటికి చెప్పే కోడ్స్ కాదు. ఆ కోడ్ ప్రకారం ఒక కోడ్ నుండి కొంతమంది వస్తూ ఉంటారు. అక్కడ కంపల్సరీ అటెండ్ కావాలి. ఓకే, అక్కడికి వెళ్ళి కోడ్ చెప్పుకోవాలి. ఈ కోడ్ అతను వచ్చాడు, ఈ కోడ్ అమ్మ వచ్చింది, రైట్. అలాగా సుమారు ఎంతమంది వరకు వస్తూ ఉంటారు? లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క అక్కడ నుండి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓకే అమ్మ, మీరు ఇంతసేపే నేను ఈ ప్రదేశంలో ఉండగలను, ఇంతసేపే నేను ఇక్కడ ఉండగలను అని మీకు ఏమైనా ఉంటుందా? అట్లా అంటే అది నేను ఉండాలనుకుంటుంటాను, ఉండద్దు అనుకుంటే ఉండదు. అది నా మీద, నా డిసిజన్. నేను ఎక్కడ ఎంతసేపు ఉండాలనేది నాది. నేను కొన్ని ప్రదేశాలలో 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రదేశాలలో అసలు వెళ్ళకపోవచ్చు కూడా. అది నా మీద ఒపీనియన్, నాకు అనిపించాలి. అలా మీరు రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకుంటారా? ఇక్కడైతే నేను ఉంటాను, ఇక్కడైతే నేను ఉండను అలా ఏముండదు. శ్మశానాలలో అయితే కంపల్సరీ ఉండాలి, మిగతా దగ్గర నేను పట్టించుకోను. అది నా డిసిజన్. వేరే వాళ్ళ డిసిజన్ వాళ్ళు ఏదన్నా పెడితే ఇంతసేపు ఉండాలంటే నేను ఉండను అంట. 1 నిమిషం అని ఉండాలంటే నేను అలా సెకండ్ కూడా కేటాయించాను. అట్లా అది నా విజన్. కానీ శ్మశానానికి మాత్రం నేను కంపల్సరీ కేటాయించాను, ఇక్కడ ఉండాల్సిందే, తప్పదు. ఓకే అమ్మ, ఒక ఆడపిల్లగా సెక్స్ ఫీలింగ్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అలాగే మీకు కూడా సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయా? వచ్చేటప్పుడు మీరు దాని నుంచి ఎలా అధిగమించుకుంటారు? మాకు సెక్స్ ఫీలింగ్స్ అనేటివి రావమ్మా. ఈ కట్టడి చేస్తారు. కట్టడి చేసినప్పుడే అఘోరగా మారిపోతుంటారు. ఎప్పుడైతే కొన్ని నేర్చుకోవాలి, కొంత త్యాగం చేయాలి అన్నప్పుడు ఈ త్యాగంలో ఒక భాగంగా కామాన్ని కూడా త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయో దాన్ని కూడా కట్టడి చేయాల్సి వస్తుంది. చేయనప్పుడు నేను మీతో పాటే సమానం కదా. మరి ఆ త్యాగం చేసుకున్నప్పుడు, దాన్ని ఆపినప్పుడే ఒక అఘోరినిగా మార్పు ఒక లెవెల్లో పెంచుతారు కదా. అది శిక్షణలో ఒక భాగం. ఫస్ట్ శిక్షణ అదే ఇస్తారు కంపల్సరీ. ఓకే, ఇంకోటి అమ్మా, మీకు ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ బాధ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బాధ అనేది చాలా తక్కువ. ఇలా స్త్రీ మీద అఘాయిత్యం జరిగినప్పుడు, గుళ్ళు ధ్వంసం అయినప్పుడు బాధ వస్తుంది. పరమేశ్వరం దగ్గర, అఘోరి మాత దగ్గరికి వెళ్ళి చెప్తుంటాం, ఇంత లోకానికి ఇంత సేవ చేద్దాము అని అనుకున్నా సరే ఎక్కడో ఒక చోకట ఒక చీడ పురుగు బయటికి వెళ్తూనే ఉంటుంది. ఎంత అని కాపాడుతామండి మేము అమ్మవారికి చెప్తుంటాం. అమ్మవారికి కూడా కొంత శాంతించమ్మ, ప్రళయం రాకుండా కాపాడు తల్లి. ఎంతోమంది మూర్ఖులు ఉన్నారు, ఆ మూర్ఖులల్లా ఇంకా పుడుతూనే ఉంటారు, ఇంకా మరణిస్తూనే ఉంటారు మూర్ఖులు. వీళ్ళ గురించి కాదుగా అమ్మ, మంచి వాళ్ళకు కూడా మనం శిక్ష చేయడం కూడా తప్పు అని ఆ ఉద్దేశంతో అమ్మవారిని కంట్రోల్ చేసి, అమ్మవారికి శాంతిగా చేసి మేము ఆమెకి చెప్తూ ఉంటాం. ఓకే, అదే అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టు రీసెంట్ కాలంలోని చాలా ఎక్కువ పెరిగిపోయింది. మరి మీరు అన్నారు కదా, లోక కళ్యాణం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది, లోక కళ్యాణం అయిన తర్వాత నేను నా తనువుని చాలిస్తాను అని చెప్పారు కదా. మరి ఆ లోక కళ్యాణంలోని ఇది కూడా ఒక భాగమేనా? 100%. ఇది మెయిన్. స్త్రీ మీద జరిగేది, సనాతన ధర్మం మీద, హిందూ సాంప్రదాయాలను గౌరవించకపోవడము, ఈ జరిగేదాన్ని కంపల్సరీ నేను కట్టడి చేయడానికే ముందడిగేశాను. ఒక కమిటీ కూడా, పెద్ద కమిటీ నిర్వహిస్తున్నాను, జరుగుతుంది కూడా. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, నేను ఎంతవరకు ఎదుటి ధర్మాన్ని గౌరవిస్తానో అంతవరకే గౌరవిస్తాను. నన్ను గౌరవించినంత వరకు గౌరవిస్తాను, నన్ను గౌరవించకపోతే నేను మహాప్రలయాన్ని కూడా సృష్టిస్తాను. నేను గౌరవించాను. మహాప్రలయం అంటే ఎలాంటిది తీసుకొస్తారు? భూకంపాలు లాంటిదా, సునామీ లాంటిదా? డెఫినెట్ భూకంపం కంటే ఎక్కువనే దాన్ని కాపాడడం భగవంతుని వల్ల, మళ్ళీ త్యాగుల వల్ల, యోగిల వల్లనే అవుతుంది తప్ప, ఒక మహాపురుషుడి వల్లనే అవుతుంది తప్ప, ఒక సాధువు వల్లనే, ఒక సంతు వల్లనే అవుతుంది తప్ప వేరే వల్ల ఎవరి వల్ల కాదు, కాబోదు. నేను ఒకటి అంటా అమ్మా, మీరు ఇంత అంటే దైవం సంకల్పం, దైవం ఆరాధిస్తూనే ఉంటూ ఉంటారు కదా, మీకెందుకు ఈ నెగటివిటీ, మీకెందుకు ఈ మాటలు? మీరు కూడా అందరిలాగానే అంటే ఒక హిమాలయాల్లోనో లేకపోతే వేరే చోట ఎక్కడో వెళ్ళి దైవారాధన చేసుకోవచ్చు కదా, లేనిపోనివి మీకెందుకు తలకెక్కించుకుంటున్నారు అని నేను. నమస్కారం తల్లి, మంచిగా అడిగినావు. ఒక ఆడబిడ్డగా ఎందుకు నీకు ఈ విమర్శలు? ఎందుకు చాలా మంది నీచంగా చూస్తున్నారు, నీచ మాటలు మాట్లాడుతున్నారు. భగవంతునికే నీచ మాటలు మాట్లాడిన మనిషి, మానవు పుట్టుక, నన్నంటే నాకేం పడుతుందమ్మా, నేను పట్టించుకోను.
భగవంతుడు ఏదన్నా ఇప్పుడు నీకు కష్టం వచ్చింది తల్లి, కష్టం వచ్చినప్పుడు తీరిస్తే భగవంతుడు ఉన్నాడు, తీర్చకపోతే భగవంతుడు లేడు అంటాడా? మానవుడు అంటాడు కదా, భగవంతుడే లేదు నాకు కష్టం వచ్చినప్పుడు తీరవలే, భగవంతుడే తీర్తాడు, నన్ను తీరితే నేను ఎందుకు పట్టించుకుంటామా? నాదేందో నేను చేసుకోవడానికి వచ్చిన కార్యక్రమాలు. ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా అన్నారు, హిమాలయస్లోనే ఉండొచ్చు కానీ 14 సంవత్సరాలు ఒంటి కాలు మీద తపస్సు చేసిన వచ్చిన దాన్ని, మంచు కొండలల్లా ఇలా దిగంబరాలుగా మీకు విజువల్ కూడా చూపిస్తాను, కావాలంటే మీకు పరీక్ష పెడతాను. నేను మళ్ళీ కేదార్నాథ్ వెళ్తున్నాను, రండి, మీ వీడియోలు కూడా చూసి ఉంటారు. వితౌట్ క్లాత్ దిగంబరాలుగా అక్కడ నేను దర్శనమిచ్చా చాలా మందికి. అందరూ రేణుకోట్లు 3, 4 వేసుకున్నారు, నేను లేను అలా. మరి అక్కడ దాన్ని నా శక్తిని మీరు చూసుకోండి, గ్రహించుకోండి నా శక్తిని. నేను ఒకరు విమర్శిస్తే నేను పడతా అంటే, నేను పడతానో పడనో భగవంతునికి తెలుసు. పడతారని కాదు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఏంటంటే ఎందుకు ఆ అమ్మకి ఇన్ని మాటలు, ఎందుకు ఇలాంటివన్నీ కూడా అని చెప్పి మిమ్మల్ని ఇష్టపడే నా భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. నాకు లక్షలాది కోట్లాది మంది భక్తులు ఉన్నారు, వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళకు కూడా, నా భక్తులకు కూడా, నా భక్తులు కాని వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, విమర్శించే వాళ్ళకు మీరు ఇంకా విమర్శించండి, నేను తీసుకోగలుగుతాను. నా భగవంతుడినే విమర్శించినప్పుడు తీసుకున్న దాన్ని నువ్వు విమర్శిస్తే నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను. నేనేం చేయాలనో, ఏ సంకల్పంతో వచ్చినో అది చేస్తాను, చేసిన తర్వాతనే వెళ్తాను. నువ్వెంత విమర్శిస్తావో అంత పైకి ఎదుగుతాను, నువ్వెంత విమర్శించవో నేను అంత ఇలాగే శాంతిగా ఉంటాను. విమర్శల్ని నేను పట్టించుకోను. అప్పటి వరకు మీ ఒంటరిగానే, అంటే మీరు ఒక్కరే ఒంటరిగానే పోరాడుతూ ఉంటారా? 100%, 100కు 100% ఒంటరి దానిగా నేను పోరాడతాను. నేను ఏదో ఒకటి సృష్టించుకొని చూపించే నేను వెళ్ళిపోతాను. ఈ దేహాన్ని వదిలి, నాకు 30 సంవత్సరాల గడువులో ఈ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పటికి నేను ఏదో ఒకటి చూపించుకొని వెళ్తాను. నాకంటూ నేను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి, నేను ఎంతో కొంత ప్రకృతి సేవ చేసుకోవడానికి, గోహత్యను ఆపాడడానికి, హిందూ సాంప్రదాయాలు కించపరిచే వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి, హిందువులారా మేలుకోండి అని చెప్పడానికి నేను ఇంకా పోరాడుతూనే ఉంటాను. పోరాడుతాను కూడా. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది కించపరిచినా, ఎంతమంది అడ్డుకున్నా నేను ఆగను. ఇది గ్యారంటీ. గట్టిగా చెప్తున్నా కదా, ఎంతమంది ఆపినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అడ్డుకున్నా నేను ఆగను, వెళ్ళిపోతూనే ఉంటాను. సో ఈ మీరు వెళ్ళే మార్గంలోకి భక్తులు కూడా దానిలో యాడ్ అవ్వాలి అని అంటే, మేము అమ్మతో పాటు నడుస్తాము, మేము అమ్మకి సాయంగా ఉంటాము అనుకునే వాళ్ళకి మిమ్మల్ని కలవాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా, వాళ్ళకి మీరు ఎక్కడ ఉంటారో తెలీదు, అమ్మతో మేము నడవాలి, అమ్మ సంకల్పం మాకు నచ్చింది, అమ్మకి మేము కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, మిమ్మల్ని కలవాలన్నా, లేకపోతే మిమ్మల్ని ఒక్కసారైనా దర్శించి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా, ఏంటి అనేది ఏం చెప్తారు? అది అమ్మ, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అది నేనేమంటున్నా, నేను ఉండేది ఎక్కువ శ్మశానాలల్లా. ఇటు బయటకు వచ్చినప్పుడు నా భక్తులు కానీ, ఇంకా నాకు రాబోయే భక్తులు కూడా చాలా మంది అడుగుతున్నారు, అమ్మ ఎక్కడ ఉంటామో చెప్పు, అక్కడికి వచ్చి మీతో పాటు ఒక 2 నిమిషాలన్నా స్పెండ్ చేస్తాము, మీకు భక్తి చేసుకుంటాము అని అంటారు. అలా అన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను కూడా, అమ్మ నాకంటూ ఒక ప్లేస్ ఏం లేదు, ప్లేస్ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఒక చిన్న గుడి ఉందనుకో, ఆ గుడి కాడ కూర్చుందాము అని చూస్తున్నాను. ఎవరన్నా వాళ్ళకు నా మీద ఎక్కువ భక్తి ఉండి, లేకుంటే పరమేశ్వరు మీదనో అమ్మవారి మీద భక్తి ఉండి, ఒక చిన్న గుడి కట్టి, అమ్మ మీరు ఇక్కడ ఉండి భక్తులకు ఎంతో కొంత చెప్తుండండి, జ్ఞానాన్ని పంచుతూ ఉండండి అని ఎవరన్నా గుడి కడతా అంటే అక్కడ వచ్చి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఎవరైనా సరే దీన్ని చూసి, అంటే మీకు ఎక్కడైనా సరే వచ్చినప్పుడు సేద తీర్చడానికి, లేకపోతే అమ్మవారి పెద్ద గుడి అని కాదు, ఒక చిన్నది జస్ట్ వచ్చి ఎవరన్నా నా భక్తులు కానీ ఇంకొచ్చే వాళ్ళైనా అక్కడికి వచ్చి 4 మాటలు నేర్చుకోవడానికో, 4 జ్ఞాన మాటలు నేర్చుకోవడానికి, సేవ తీర్చుకోవడానికి, భగవంతుని గురించి ఇంకా నేర్చుకోవడానికి, సనాతన ధర్మం గురించి ఇంకా నేర్చుకోవడానికి, హిందూ సాంప్రదాయాలు అంటే ఏంది ఇంకా నేర్చుకోవడానికి, ఇలాంటి నేర్చుకోవడానికి అదొక ప్రదేశం బాగుంటుంది. ఆ ప్రదేశమే లేదు తెలంగాణలో, దాని గురించే చూస్తున్నాము. ఎవరో ఒకరు ముందుకు వచ్చి కడతారని, అంత పరమేశ్వరుని లీలా, ఆయన కట్టిస్తే కడదాం, లేకుంటే నాకు డైలీ యాక్టివిటీస్ ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి, అదే పెద్ద గుడి. అదే ఫైనల్లీ ఒక వర్డ్, సనాతన ధర్మం మీ దృష్టిలో అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే నేను కాదు, పెద్ద పెద్ద వాళ్ళే చెప్తూ వచ్చారు, చూపిస్తూ వచ్చారు. సనాతన ధర్మం అనేది ఒక క్రైస్తవ ధర్మము, లేకుంటే ఒక ఇస్లాం ధర్మము, ఈ ధర్మాల ముందు ఏమి లేవమ్మా, సనాతన ధర్మమే ఉంది. సనాతన ధర్మాన్ని ఇంచుగా కించపరుస్తూ,
ధ్వంసం చేస్తూ వచ్చారు. ఆ ధర్మాన్ని ఎవరు ఆపలేరు, ఆగదు కూడా. నేను కాకుండా ఇంకొకరు పుడతారు, నువ్వు కాకుండా ఇంకొకరు పుడతారు, ఎవరో ఒకరు వచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, కాపాడతారు కూడా. అదే ఏదైనా మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు, అలాగే మాతో పాటు మరికొన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జయ గురుదత్త. జయ శ్రీ కాళీ. అఘోరి కాళీ నమః. ఓం నమ శివాయ. అయితే అది మాట్లాడిన తర్వాత నేను ఏంటంటే నిజంగానే ఆవిడ అఘోరి అయినా లేకపోతే అఘోరి అని చెప్పి తిరుగుతున్నారా అని ఒక సందేహాన్ని, అంటే ఒక క్వశ్చన్ మార్క్ ని ఆవిడ దగ్గర పెట్టడం జరిగింది. సో దానికి బదులుగా ఆమె నాకు ఈ ఐడి కార్డు కూడా చూపించడం జరిగింది అనమాట. అయితే నిజమైన అఘోరీలకి ఈ ఐడి కార్డ్ అనేది వాళ్ళకి ఇస్తారంట, చూస్తున్నారు కదా ఇదిగోండి. అంతేకాకుండా అఘోరాలకి ఒక సర్టైన్ నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఒక ఐడి నెంబర్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. సో అఘోరా అయినా లేకపోతే వేషం వేసుకొని తిరుగుతున్నారు, ఈవిడ ఫేమస్ అవ్వడానికి తిరుగుతున్నారు అనే వాళ్ళకి ఇది ఇగోండి సమాధానం. ఎందుకంటే నేను మీ క్వశ్చన్ని నేను ఆవిడ ముందు పెట్టడం జరిగింది, ఆవిడ నాకు చూపించిన ప్రూఫ్ అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.